హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి నేను ఇచ్చే ఏ న్యూస్ అయినా అబద్ధం ఉంటే చెప్పండి, తీసి అవతల పడేస్తా అంటున్నాను. ఇక జగన్ మీద నాకు కోపం కదయ్యా, నాకు నా రాష్ట్రం మీద ప్రేమ. జగన్మోహన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి, అండ్ ఆయన మరల అధికారం ఇస్తే ఏదేదో చేస్తా అంటున్నాడు కాబట్టి, ఈ అధికారం ఇచ్చిన 5 ఏళ్లలో ఏం చేశాడన్న దానికి సంబంధించి నేను వీడియోలు ఇస్తూ ఉన్నాను తప్ప వేరేదైతే కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఈ మాత్రం కూడా నేను చెయ్యకుండా జనాలకే వదిలేద్దాంలే, రాజకీయ నాయకులు వాళ్ళు చూసుకుంటారులే అని కనుక ఉంటే నేను తినేది అన్నం కాదన్నట్టు లెక్క. నేను అన్నం తింటా, అందుకే పద్ధతిగా ఉంటా. సో ఇప్పుడేంటి విషయం, మరలా ఈ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చూసి మరి దత్తపుత్ర అంటూ ఏదేదో మాట్లాడుతాడు, ఏదేదో చేస్తున్నాడు. అందులో పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పెళ్లి గురించి ప్రస్తావిస్తారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆయన భార్యలు విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ లీడ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళతో హ్యాపీగానే ఉన్నాడు, పిల్లలు వాళ్ళంతా బాగానే ఉన్నారు. విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ లీడ్ చేస్తూ పెళ్లి చేసుకొని కలిసి ఉన్నటువంటి వాళ్ళ గురించి అసలు జర్రాని ఘోరం మీద జరిగిపోయింది అన్నట్టు, సమాజం అసలు భ్రష్టు పట్టిస్తున్నారంటూ రకరకాలుగా మాట్లాడతాడు ఈ మనిషి. బాగున్నటువంటి పక్కన వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కాపురాల గురించి ఎంతో వరస్ట్గా మాట్లాడి ఈ జగను సొంత పార్టీలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య రేగినటువంటి చిచ్చు, రేపినటువంటి చిచ్చు, ఈరోజు బయటపడినటువంటి రొచ్చు ఈ మనిషికి తెలియటం లేదంటే తెలుసు, కానీ ఏం కాదు, ఏం చేతగా దీనికి కబుర్లు అంతే. జనాలు వినోళ్ళు ఉన్నారు కదా, ఇంకేదో చెప్పేద్దాం అంతే. సొంత పార్టీకి సంబంధించి అంటే అయ్యి బాబు నాకు అసలు ఏం రాదు కదా, ఇది స్క్రిప్ట్ ఇస్తే చూసి చదివేస్తున్నా, ఏంటది మీరు చూసుకోవాలి కదా, ఇలాగే ఉంది ఈరోజు. టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. సో ఇతను హ్యాట్రిక్ కొడతాను రెడీ అవుతూ ఉన్నాడు. దెన్ ఇతను ఈ మూమెంట్లో అతను ఓడించాలి. గతంలో ఇతని మీద పోటీ చేసిన తిలకని తీసుకెళ్లి ఎంపీ క్యాండిడేట్గా పెట్టారు. గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి దువ్వాడి శ్రీనివాస్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఇలా ఇన్ఛార్జిగా పెట్టిన మూమెంట్లోనే తెలిసిందే కదా, అక్కడ వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఇన్ఛార్జిగా అధికార పార్టీ వాళ్ళని పెట్టారంటే వాళ్ళదే హవా. అలా ఒక స్త్రీ విషయంలో మానవుడు ఏదో చేయరని ఏదో చేశాడట. అది ఇంట్లో వాళ్ళగా తెలిసింది. అది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళింది ఆ రచ్చ. దాంతో ఆయనని పక్కన పెట్టి వాళ్ళ ఆవిడ శ్రీవాణిని ఇన్ఛార్జిగా చేశారు. సో ఇన్ఛార్జిగా పెట్టిన వాళ్ళదే టికెట్లు ఇస్తారన్నటువంటి ఇది కదా, ఆమెకు టికెట్ ఇస్తారని చెప్పేసి ఉన్నాను. బట్ టికెట్ దువ్వాడ శ్రీనివాస్కి ఇచ్చారు. ఆల్రెడీ దువ్వాడ శ్రీనివాస్ మీద వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో ఆయన అంటే అసలు చాలామందికి ఇష్టం లేదు. ఉన్నటువంటి వాళ్ళంతా కూడా శ్రీవాణి వెనకే ఉన్నారు. అటువంటి ఆయనే టికెట్ ఇచ్చారండి అని చెప్పేసి అంతా ఓపెన్గా అనుకుంటూ ఉన్న మూమెంట్లో ఇక శ్రీవాణి ఒక బాంబు పేల్చింది. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నాకు జగన్మోహన్ రెడ్డి బీ ఫామ్ ఇస్తే సరే వైసీపీ తరఫున పోటీ చేస్తా, కాదు కొడితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా. ఎవరి మీద పోటీ చేసి మళ్ళీ ఆమె భర్త మీద. ఈ దువ్వాడి శ్రీనివాస్ అంటాడు మొన్న మధ్య ఇంటర్వ్యూలో, నా ఇంటర్వ్యూ కూడా ఊడి బేకలేడు అంటాడు. అసలు చూడండి వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి. అబ్బో, ఈ వైసీపీలు మళ్ళీ మీకు నాయకులు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే పక్కన వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఏదో మాట్లాడుతుంది నెగిటివ్గా, ఏది బాగున్న వాళ్ళ గురించి. సొంత పార్టీలో మూడు పిల్లల మధ్య ఉన్నటువంటి ఈ పొలిటికల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు రోడ్డు ఎక్కి రచ్చ చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంటాడు, ఈయన పని ఇది చేసుకుంటా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఏమాత్రమైనా సరే ఈయనకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? ఏ మాత్రం ఒక పార్టీ అధినేత లక్షణాలు ఉన్నాయా? ఏ మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హత ఉందా? అసలు నేను పరిపాలించడం వచ్చా, మాట్లాడటం వచ్చా? స్క్రిప్ట్ లేకుండా ఒక 5 నిమిషాలు రాష్ట్రానికి ఈయన చేసిన మంచి అంటే చెప్పనండి చాలు. ఇంకా జగన్ ఏమనొద్దు, ఇంకా జగన్ మీరు వ్యతిరేకంగా ఉన్నారు ఏంటండి అసలు మీ కామెంట్లు? నా రాష్ట్రాన్ని కాపాడుకోవాలండి నేను. రేపు ఏ గవర్నమెంట్ అని రావచ్చు కాక, ఈరోజు జగన్ ఎలాగైతే ప్రశ్నిస్తున్నారో రేపు 100 రెట్లు వాళ్ళని ప్రశ్నిస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు ఫ్రీడమ్ లేదు జర్నలిస్టులకి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మొన్న రోజు ఎలక్షన్ కోడ్ లేదు అని నేను చోట్ల ఇప్పుడైనా వీడియోలు ఇస్తూనే ఉన్నా. ఎలాగా పద్ధతికి ఇస్తున్నా, ఎక్కడ కూడా నేను బూతులు వాడలా, అండ్ ప్రూఫ్లు లేకుండా నేను ఏది చేయలే. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. ఎన్నికల సమయంలో కనీసం ఇప్పుడైనా సరే ఏపీ ప్రజలని మేలుకొల్పాలని, జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ ఆ ట్రాప్ నుంచి, ఆ ట్రాన్స్ నుంచి బయట పడేయాలని. ఇక నుంచి అయినా పక్కన పిల్లల గురించి, బాగున్న కాపురాల గురించి కాదు, మీ
వైసీపీలో ఏం జరుగుతుందంటే ముందు అది చూసుకోండి.